మీనాక్షి యూట్యూబ్ ఛానల్ చూస్తున్న వారందరికీ ధన్యవాదములు. నమస్తే. చాలా వీడియోలు చేసి పెడుతూ ఉన్నాను. మరి నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ప్రస్తుత జరిగే దశ లేతే రాబోయే దశ లాభదాయకంగా ఉంటుందా, ఉన్నదా అని ఎలా తెలుసుకోవాలి? మరి దీనికి ముఖ్యమైన మరొక దశ జరుగుతున్నప్పుడు ఆ దశానాథుడి కన్నా ఆ దశానాథుడు ఉన్న రాశ్యాధిపతి, ఆ దశానాథుడు ఏ నక్షత్రంలో ఉన్నారు దాన్ని బట్టి నడుస్తూ ఉంటుంది. అంటే ఒక గ్రహ దశ జరుగుతుంది మీకు, అది రవి దశ అయినా, కుజమహర్ దశ అయినా, రాహుమహర్ ఏదైనా సరే, ఆ గ్రహ దశ జరిగేటప్పుడు ఆ గ్రహము మీ రాశి చక్రంలో ఏ భావంలో ఉన్నది అనే కన్నా ఏ రాశిలో ఉంది. చాలా మందికి తెలుసు మిత్ర రాశిలో ఉన్నారా అంటే గురుపాలిత గ్రహాలు గురుపాలిత రాశులు మిత్ర రాశులు, శనిపాలిత గ్రహాలు శనిపాలిత రాశులు మిత్ర రాశులు ఉన్నాయా చూసుకుంటాం. నెక్స్ట్ అలా లేదు, మాకు మిక్సప్గా ఉన్నాయి అట్నుంచి ఇటు అటు. ఒక గ్రహ దశ జరిగేటప్పుడు ఆ గ్రహం ఏ రాశిలో ఉందో ఏ నక్షత్రంలో ఉందో చూసుకోండి. ముఖ్యంగా దశానాథుడు మీకు డైరెక్ట్గా అందించడు, ఎందుకంటే ఏ నక్షత్రంలో ఉందో ఆ నక్షత్రాధిపతి బలం ఈ దశానాథుడి మీద ఉంటుంది. మరి అలాగే ఏ రాశిలో ఉందో ఆ రాశ్యాధిపతి కూడా బలంగా ఉండాలి. ఒక గ్రహ దశ జరిగేటప్పుడు ఆ రాశ్యాధిపతితో ఆ గ్రహం కలిసి ఉంటే మంచి ఫలితాలు ఉంటాయి. అది ఏ భావం అయినప్పటికీ ఆ రాశ్యాధిపతి దశ అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది కూడా, అంతర్దశ. ఇంకా ఒక గ్రహ దశ జరుగుతూ ఉంది మీకు, మేషరాశిలో కుజగ్రహం ఉన్నారు అంటే కుజుడిని చూస్తారా? చూడరు కదండి. మేషరాశిలో కుజుడు తప్ప వేరే గ్రహాలుండి ఆ గ్రహాన్ని కుజగ్రహం చూడాలి. అంటే ఆ రాశ్యాధిపతితోనే ఆ గ్రహం చూడబడుతున్నప్పుడు ఆ గ్రహ దశ యోగాన్ని ఇస్తుంది. గురుగ్రహం ఎవరికైనా గురుగ్రహం మకర రాశిలో నీచపడతారు. నీచపడినప్పుడు ఆ గురుగ్రహం ఉన్న రాశ్యాధిపతి శని గురు భగవాను చూస్తూ ఉంటే గురు దశ యోగాన్ని ఇస్తుంది. ఆ రాశ్యాధిపతి చూస్తున్నాడు కాబట్టి అట్లా. మరి ఒక గ్రహం ఏ నక్షత్రంలో ఉందో ఆ నక్షత్రాధిపతి ఈ గ్రహానికి, ఇప్పుడు ఒక కుంభలగ్న జాతకులు శని భగవానుడు శ్రవణలో ఉన్నారు అంటే జన్మలగ్నానికి శ్రవణ నక్షత్రాధిపతి షష్టాధిపతి అయ్యారు. అంటే షష్టాధిపతి నక్షత్రంలో ఉన్నట్టు లెక్క. అంటే ఆ దశ కొంచెం అటు ఇటుగా ఇబ్బందులు ఇస్తుంది, ఎందుకంటే ఆ నక్షత్రాధిపతి జన్మలగ్నానికి షష్టాధిపతి అయ్యాడు కాబట్టి. ఇట్లాగా ఇప్పుడు ఇదే శని భగవానుడు 10లో ఉన్నారు కదా, 12లో ఉన్నారు కుంభలగ్నానికి. శ్రవణం, ధనిష్ట, శతభిషం 3 నక్షత్రాల్లో ఉన్నారు. ధనిష్టలో ఉంటే తృతీయ దశమాధిపతి అవుతారు ఆ నక్షత్రాధిపతి. రాహు నక్షత్రంలో ఉంటే జన్మలగ్నానికి రాహు ఏ భావంలో ఉన్నాడో తీసుకోవాలి. ఇట్లాగా అయితే ఆ దశానాథుడు రాహు నక్షత్రంలో ఉండి, శతభిషం కుంభరాశిలో వస్తుంది, మకర రాశిలో రాదు. ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట రవి నక్షత్రం. రవి నక్షత్రంలో ఉంటే సప్తమాధిపతి అవుతాడు రవి, అంతే యోగదాయకంగా ఉండదు. ఇలా తీసుకోండి. అదే రాహు నక్షత్రంలో ఉన్నారు మీనలగ్నం శని, అప్పుడు రాహుగ్రహం రిట్రోగ్రేడ్ ప్లానెట్
ఇక్కడ శని భగవానుడు కూడా వక్రించి ఉండి రాహు నక్షత్రంలో ఉంటే అద్భుతమైన ఫలితాలు అందిస్తుంది. ఇక్కడ శని భగవానుడు స్వరాశి ఉన్నారు. స్వరాశి ఫలితాలు ఇక్కడ లా లాభ వ్యయాధిపతి ఫలితాలు 2 వస్తాయి. ఇలా తీసుకోండి. ఇంకపోతే మీకు గ్రహాలకి కారకత్వాలు తెలుసు. రవికి లగ్న కారకత్వం 2, 5, 9, 11కి గురుడు కారకత్వం 3, 6కి కుజగ్రహం కారకుడు, సప్తమానికి శుక్రగ్రహం, చతుర్థానికి చంద్రుడు, దశమానికి బుధగ్రహం, అష్టమ వ్యయాలకి శని భగవానుడు కారకుడు. ఇక్కడ రాశ్యాధిపతులు కాదండి, ఏ జన్మలగ్నానికైనా ఈ ఫార్ములా ఒక్కటే, కారకులు ఉంటారు. ఆ రాశ్యాధిపతి అందిస్తారు ఆ దశానాథుడికి, ఆ నక్షత్రాధిపతి కూడా బలం అందిస్తారు. అట్లాగే కారకుడిని కూడా తీసుకోవాలి. ఇది ఇప్పుడు జన్మలగ్నంలో గ్రహాలు ఉన్నాయి మీకు. ఇక్కడ గురుడు బుధుడు దిగ్బలం పొందుతారు. అంటే లగ్నంలో గురుడు బుధుడు ఉండొచ్చు, లేదా రవి తప్ప వేరే గ్రహాలు ఉన్నా అవి రవి నక్షత్రంలో ఉన్నాయనుకోండి, అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. ఎందుకు అంటే రవి లగ్నంలో ఉండి రవి నక్షత్రంలో ఉంటే పెద్దగా ఫలితం ఉండదు. కారకో భావనాశాయ అంటారు. అంటే ఒక మేషలగ్న జాతకులు రవి ఉన్నారు ఇక్కడ ఉచ్చ క్షేత్రం. ఇక్కడ మేషలగ్నంకి అశ్విని, భరణి, కృత్తికలు ఉండకూడదు రవిగ్రహం. అదే కృత్తికలో మిగతా ఏ గ్రహాలు ఉన్నా 100% రవి భగవానుడు ఇచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయి. ఈ లగ్నానికి పంచమాధిపతి అయ్యారు, ఒక కోణాధిపతి అయ్యారు. అలాగే ఏ గ్రహాలైతే ఈ రవి నక్షత్రాలు ఉన్నాయో అవి మీ జన్మ లగ్నానికి ఏ భావాధిపతులు ఆ భావం నుండి మంచి ఫలితాలు అందుకుంటారు. ఓకేనా? ఇంకా 2, 5, 9, 11లో గురుడు కారకాలు కాబట్టి గురు నక్షత్రాల్లో ఏదైనా గ్రహాలు ఉంటాయి మీ జన్మలగ్నానికి 2, 5, 9, 11లో గురుగ్రహం తప్ప వేరే ఏ గ్రహాలు ఉన్నా అవి గురు నక్షత్రంలో ఉంటే మీకు చాలా చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అట్లాగే 3, 6లో కుజగ్రహం తప్ప వేరే ఏ గ్రహాలైనా కుజ నక్షత్రాల్లో ఉంటే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అలాగే సప్తమంలో శుక్రుడు తప్ప వేరే ఏ గ్రహాలు ఉన్నా అవి శుక్ర నక్షత్రంలో ఉండాలి. అప్పుడు ఏం చేయాలి? శుక్ర నక్షత్రంలో ఉండాలంటే అది మేషరాశి అవ్వాలి, సింహరాశి అవ్వాలి, నెక్స్ట్ ధనుసు రాశి అవ్వాలి. శుక్ర నక్షత్రాలు అక్కడే ఉంటాయి. అగ్నితత్వపు రాశుల్లో ఉండాలి. అంటే సప్తమ అగ్నితత్వపు రాశి అయ్యి అందులో శుక్రగ్రహం తప్ప వేరే ఏ గ్రహాలైనా శుక్ర నక్షత్రంలో ఉంటే సప్తమానికి చాలా చాలా బలం ఉంది. వీళ్ళకి అంటే వ్యాపారం చేస్తే అభివృద్ధి, వ్యాపారంలో బాగుంటుంది, విదేశాల్లో కూడా చేస్తారు. ఇట్లాగా సంబంధ బాంధవ్యాలన్నీ సమాజంతో, అట్లాగే వీళ్ళు మంచి ప్రవర్తన అవన్నీ కలిగి ఉంటారు. మరి బుధుడు నక్షత్రంలో ఏ గ్రహాలు ఉన్నా అది దశమంలో ఉండి ఆ దశ యోగాన్ని ఇస్తుంది. అట్లాగే అష్టమ వ్యయాల్లో శని నక్షత్రాలు
ఏదైనా గ్రహాలు ఉండాలి. శని నక్షత్రాలు ఉండాలంటే అష్టమ స్థానం కర్కాటక రాశి అవ్వాలి, మీన రాశి అవ్వాలి, వృశ్చిక రాశి అవ్వాలి. శని భగవానుడు నక్షత్రాలు జలతత్వపు రాశుల్లోనే ఉంటాయి. 1 కర్కాటకం, 2 వృశ్చికం, 3 మీన రాశి. ఇందులో పుష్యమి ఉంది కర్కాటక రాశిలో, వృశ్చిక రాశిలో అనురాధ ఉంది. 4 పాదాలు ఇక్కడే ఉంటాయి పూర్తిగా. శని భగవానుడికి 4 పాదాలు ఒకే రాశిలో ఉంటే అది జలతత్వం. మీన రాశిలో ఉత్తరాభాద్ర, మీన రాశిలో ఉత్తరాభాద్ర నక్షత్రం ఉంటుంది. ఇందులో శని భగవానుడు తప్ప వేరే ఏ గ్రహాలు ఉండి అది అష్టమి వ్యయ రాశులు అవ్వాలి. అయినప్పుడు మీకు చాలా చాలా మంచి ఫలితాలు, ఆయుష్, అట్లాగే ఆకస్మిక ధనప్రాప్తి ఇట్లాంటివన్నీ వస్తాయి. అది కూడా ఆ గ్రహాలు మీ జన్మ లగ్నానికి 2వ భావం అయితే ధనప్రాప్తి, 11 అయినా ధనప్రాప్తి, 9వ భావం అంటే భాగ్యం పూర్తిగా. ఇట్లాగా ఆ గ్రహాలకి ఏ ఆధిపత్యాలు వచ్చింది దాన్ని బట్టి కూడా ఫలితాలు ఉంటాయి. చాలా మందికి ఈ గ్రహ దశలు ఎట్లా తెలుసుకోవాలనేది కొంతమంది ప్రశ్న, చాలా మందికి అర్థం అవ్వక, చాలా మందికి ఈ ప్రస్తుతం గురు మహర్దశ జరుగుతుంది, శుక్ర మహర్దశ జరుగుతుంది, 100% మాకు చాలా చాలా బాగుండాలి కానీ లేదు అని చెప్తూ ఉంటారు. నైసర్గిక శుభగ్రహ దశలైన అంటే ఆ గ్రహం ఏ నక్షత్రంలో ఉంది, ఆ నక్షత్రాధిపతి ఈ గ్రహానికి మిత్రగ్రహమా అని చూడాలి. ఆ నక్షత్రాధిపతి జన్మలగ్నానికి లగ్న పంచమ భాగ్యాధిపతులైతే లక్ష్మీ స్థానాధిపతులు కాబట్టి లక్ష్మీకరంగా ఉంటుంది ధనం కోసం చూసుకుంటే. ఇంకా వేరే విధంగా చదువని ఇదని అదన్నీ చూసుకుంటే మళ్ళీ అక్కడ ప్రిడిక్షన్ మారుతుంది. అందుకని జన్మజాతక చక్రం మొత్తం వేయిస్తే అందులో డిగ్రీలు రాస్తారు, పాయింట్లు రాస్తారు, తర్వాత మిత్రభేదం గ్రహభేదాలు రాస్తారు, ఇవన్నీ ఉంటాయి. ముఖ్యంగా ఏమి ఎలా ఉన్నా ప్రజెంట్ దశ మనకి ముఖ్యం. ప్రజెంట్ మన జీవితంలో నడిచే ఒక గ్రహ దశ ముఖ్యం. ఆ దశానాథుడు ఏ నక్షత్రంలో ఉంటే ఆ నక్షత్రానుసరించి, ఏ రాశిలో ఉంటే ఆ రాశిని అనుసరించి ఉండదండి. ఆ రాశి అధిపతితో కలిసి ఉన్నా చూడబడుతూ ఉన్నా ఆ దశానాథుడికి బలం అనేది ఎక్కువ ఉంటుంది. ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఆటోమేటిక్గా సాల్వ్ అయిపోతే బాగానే ఉంటుంది. అందుచేత అతి సులువుగా మీరు తెలుసుకునే విధానం ఇది. మీనాక్షి దేవి ఆశీస్సులు మనందరి మీద ఉండాలని కోరుకుంటూ నమస్తే.